నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగానే గాను శ్రీమతి అంజని సువర్చల గారు, శ్రీ పైడిమర్రి వంశీ గారు, చింజి భరద్వాజ్ కార్తికేయ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులు ఆకలి తీర్చడానికి శ్రీమతి అంజని సువర్చల గారి తండ్రి గారు కీర్తి చేసిన శ్రీ మాదిరాజ్ పురుషోత్తమరావు గారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ మాదిరాజు పురుషోత్తమరావు గారికి వారి 11వ నెల మాసికం సందర్భంగా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికాలం కోరుకుంటూ వారికి స్వర్గభాగ్యం మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ మాదిరాజ్ పురుషోత్తమరావు గారి వారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమయం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి అంజని సువర్చల గారికి, శ్రీ పైడిమర్రి వంశీ గారికి, శ్రీ భరద్వాజ్ కార్తికేయ గారికి, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారికి, శ్రీనివాస భార్గవ్ గారికి, మాలతి చంద్ర గారికి, కిరణ్ కుమార్ గారికి, సుధా గారికి, శ్రీమతి హేమలత గారికి, చిరంజీవి మాధవ్ కళ్యాణ్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం లభించే శక్తి ఆ భగవంతుడి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అశ్వశ్వరాలు సుఖశాంతులను ప్రసిద్ధ దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అంజని సువర్చల గారికి, శ్రీమతి మాలతి చంద్ర గారికి, శ్రీమతి సుధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರೂ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి అంజని సువర్చల గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తిశ్రీ మాదిరాజు పురుషోత్తమరావు గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది గౌరవిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు కృష్ణనాథ్ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న వెంకటేశ్వర మరియు కృష్ణమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు కృష్ణమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి అంజని సువర్చల గారు, శ్రీ పైడిమర్రి వంశీ గారు, శ్రీ భరద్వాజ్ కార్తికేయ గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. రోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ మర్దకాజా, అలాగే రైసు, అలాగే మిర్చి మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. మీరు ఒకటి